నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వాణిశ్రీకాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన సినీభూతం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ సహరి వారపత్రికలో 28 సెప్టెంబర్ 2025లో ప్రచురింపబడింది. శ్లాఘ్య బాసంగి కథల పోటీలో ప్రోత్సాహ బహుమతి పొందిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. టీవీ ఛానల్స్లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూసి ఫిలిం నగర్లో, కృష్ణానగర్లో, ఇంకా అన్నపూర్ణ, రామానాయుడు, రామోజీ ఫిలిం సిటీ వగైరా స్టూడియోల్లో అవుట్డోర్ షూటింగ్స్లో ఉన్న సినీ జీవుల్లో కలకలం రేగింది. కిడ్నాపర్ల చెర నుంచి హీరోయిన్ మోహిని తప్పించుకుని వచ్చింది. కిడ్నాప్ చేసింది నిర్మాత వీర వెంకట సత్యప్రసాద్. నిర్మాతను అరెస్టు చేసిన పోలీసులు. సినీ ప్రపంచంలో ఇదొక అసాధారణమైన సంఘటన. వారం రోజుల క్రితం మోహిని కిడ్నాప్ అయింది. షూటింగ్ ముగించుకొని తను ఉంటున్న హై రైజ్ అపార్ట్మెంట్స్కి తిరిగి వచ్చింది. అప్పుడు అర్ధరాత్రి అయింది. మాదాపూర్లో ఉన్న ఆ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ మెయిన్ గేట్ మూసింది. స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన మోహిని హారన్ కొడితే ఎవరూ తీయలేదు. ఆ టైంలో సెక్యూరిటీ గార్డు అక్కడ లేడు. మోహిని కారు దిగి గేటు దగ్గరకు వెళ్తూ ఉండగా 4 ముసుగు వేసుకున్న మనుషులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు వారం తర్వాత మోహిని కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని వచ్చింది. తనను కిడ్నాప్ చేసింది నిర్మాత వీర వెంకట సత్యప్రసాద్ అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఆ నిర్మాతను అరెస్టు చేసి విచారణ మొదలుపెట్టారు. అసలు మోహిని కిడ్నాప్ అయింది అనే సంగతి తెలిసినప్పుడే సినీ జీవులు ఆశ్చర్యపోయారు. సినిమా హీరోయిన్ని కిడ్నాప్ చేయటం సామాన్యమైన విషయం కాదు. సినిమా చరిత్రలోనే ఇటువంటి సంఘటన జరగలేదు. అప్పుడెప్పుడో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ని స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసి అడవుల్లో బంధించడం జరిగింది. ఆ ఉదంతం కథలు కథలుగా చెప్పుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అంతేగాని హీరోయిన్ని కిడ్నాప్ చేసిన చరిత్ర లేదు. ఇప్పుడే అది జరిగింది. పోలీసులు అరెస్టు చేసి నిర్మాత వీర వెంకట సత్యప్రసాద్ను స్టేషన్కి తీసుకొచ్చారు. సినిమాల్లో చూపించినట్లు అతన్ని ఇంటరాగేషన్ రూమ్లో తలకిందులుగా వేళ్లాడదీసి వేళ్లల్లో సూదులు గుచ్చి లాఠీలతో బాధి నిజం రాబట్టే ఛాన్స్ పోలీసులకు లేదు. ఎందుకంటే అతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంతుంది. అధికార పార్టీ మినిస్టర్ల నుంచి పోలీసులకు వార్నింగ్లు, హెచ్చరికలు వచ్చేస్తున్నాయి. అతన్ని ప్రశ్నించి వదిలేయాలి అంతే. అదంతా 24 గంటల్లో జరిగిపోవాలి. వీర వెంకట సత్యప్రసాద్ పొలిటికల్ కుటుంబంలో ఇప్పుడు 4వ తరం వాడు. సినిమాల మీద మోజుతో సరదాగా ఒక సినిమా మొదలుపెట్టాడు. హీరోయిన్తో ఏదో ప్రాబ్లం, అందుకే కిడ్నాప్ చేశాడు. ఆ విషయం పోలీసులు మైండ్లో పెట్టుకుని వ్యవహరించాలి. ఎఫ్ఐఆర్ రాయటం, కేసు బుక్ చేసి కోర్టుకు పంపి జడ్జి ముందు హాజరుపరచడం వంటి పిచ్చి పనులు చేయరాదు. ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా హీరోయిన్ కంప్లైంట్ చేస్తే ఆ గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వీర వెంకట సత్యప్రసాద్ను అరెస్ట్ చేస్తారా? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అతని మీద ఉన్న కోపంతో ఆ హీరోయిన్ అతని పేరు చెప్పుండొచ్చు. అసలు కిడ్నాప్ చేసేవాళ్ళు ఎందుకు చేస్తారు? డబ్బు కోసం చేస్తారు. ఇన్ని కోట్లు కావాలి, అన్ని కోట్లు కావాలి అని డిమాండ్ చేస్తారు. డబ్బు కోసం కిడ్నాప్లు చేయాల్సిన కర్మ ఆ నిర్మాతకేం పట్టింది? ఆ కుటుంబం పేరు ప్రతిష్టలు తెలిసిన వారు ఎవరూ నమ్మరు. వారికి ఎంత సంపద ఉందో వారికే తెలియదు. 100 తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించారని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఏదో సినీ మోజులో సరదాగా సినిమా మొదలుపెట్టి అనుభవలేమి కారణంగా సినీ కష్టాలు పడ్డాడు. ఇప్పుడు అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు అని మీడియా కోడే కూసింది. కానీ అట్ట ఏం జరగదు. కేవలం ప్రశ్నించి వదిలేయటానికి తీసుకువెళ్లారు. ఏదో ఫార్మాలిటీ. చిన్న చిన్న వాళ్ళని అరెస్టు చేసి తీసుకువెళ్ళినప్పుడు అరేయ్, ఒరేయ్, దొంగరాస్కిల్ అంటూ పోలీసులు సంబోధించడం జనం చూసే ఉంటారు. విఐపీల విషయంలో అలా ఏం జరగదు. సార్ సార్ అనాల్సిందే. సార్ చెప్పండి, మోహిని అనే హీరోయిన్ తనను మీరు కిడ్నాప్ చేసి బంధించారని, ఎలాగో తప్పించుకుని వచ్చానని కంప్లైంట్ ఇచ్చింది. మీరేం చెప్తారు సార్? అడిగాడు పోలీస్ ఇన్స్పెక్టర్ నాగేంద్రరెడ్డి. నిర్మాత చిరుమందహాసం చేశాడు. నిజమేనండి, ఆ మోహినిని కిడ్నాప్ చేశాను అన్నాడు. అదిరిపడ్డాడు ఇన్స్పెక్టర్. అటువంటి స్టేట్మెంట్ని అతను ఊహించలేదు. ఆమె కంప్లైంట్ అంతా అబద్ధం, నా మీద కోపంతో అలా చేసింది అంటాడని ఊహించాడా ఇన్స్పెక్టర్. మీరే కిడ్నాప్ చేశారా అంటూ నోరు తెరిచాడు.
అవునండి, నేనే చేశాను ధీమాగా చెప్పాడు. ఎందుకు చేశారు సార్? నాకు ఇంతకుముందు సినిమాలు తీసిన అనుభవం లేదు. మా ఫ్యామిలీలో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లీడర్లు, రకరకాల బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరూ లేరు. ఇప్పుడు మన తెలుగు సినిమాకు శుక్రమహాదశ నడుస్తున్నదని, ఒకప్పుడు ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉండే బాలీవుడ్ మన దెబ్బకు వెలువెల్లాడుతున్నదని, తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాగా హిందీ, తమిళం, మలయాళంలో కూడా రిలీజ్ అయి వందలు వేల కోట్ల కలెక్షన్లు వరదల్లా పారిస్తున్నదని హోరెత్తిపోతున్నది కదా. సరే, మనము సినిమా ప్రొడ్యూసర్ అయిపోదామని మొదలుపెట్టాను. అంతా బాగానే ఉందనుకున్న దశలో హీరోయిన్ మోహినితో ప్రాబ్లం మొదలైంది. మొదట్లోనే పాన్ ఇండియా సినిమా ఎందుకు, అదంతా వరుస కుదిరిన తర్వాత చేద్దాంలే అనుకుని చిన్న సినిమా మొదలుపెట్టాను. కొత్త డైరెక్టర్ సింగరాజు లింగరాజు చెప్పిన ఐడియా నచ్చింది. దరిద్రం సినిమా చీప్లో అయిపోతుంది సార్, అవార్డుల గ్యారంటీ, మనకి బోలెడు పేరు వస్తుంది. సినిమా ఫీల్డ్లో హైప్ ముఖ్యం. దరిద్రం సినిమాకు సెట్టింగులు అవసరం లేదు, మురికి వాడల్లో లాగించవచ్చు, కొత్త కుర్రాళ్లతో సరిపోతుంది. మన సినిమాకు కథే బలం అన్నాడు. అప్పుడు మోహిని చిన్ననాటి మరదలు, చెల్లెలు వంటి క్యారెక్టర్లు వేస్తూ ఉండేది. మనకి కాల్ షీట్లు గాంపగొత్తగా 2 నెలలు కావాలి కాబట్టి ఇటువంటి చిన్న స్థాయి నటిని తీసుకోవలసి వచ్చింది. అందుకు సరే అంది మోహిని. మా సినిమా షూటింగ్స్ వర్షాలు, వరదల వల్ల 10 రోజుల గ్యాప్ వచ్చింది. ప్యాకప్ చేసి అంతా హైదరాబాద్కు వచ్చేసాము. 10 రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అయ్యాము. ప్రొడక్షన్ మేనేజర్ అందరికీ కాల్ చేసి షెడ్యూల్ వేసేశాడు. మోహినికి ప్రొడక్షన్ మేనేజర్ కాల్ చేస్తే షాకింగ్ రిప్లై ఇచ్చింది. నేను ఇప్పుడు ఇటలీలో ఉన్నాను. సూపర్ డూపర్ స్టార్ రమాకాంత్ గారి సినిమాలో నేనే హీరోయిన్. మీ దరిద్రం సినిమాలో ఇక యాక్ట్ చేయను, ఎందుకంటే నా ఇమేజ్ దెబ్బతింటుంది అంది. ఇంకే ఉంది, సినిమా ఆగిపోయింది. మా డైరెక్టర్ ఫోన్ చేసి బతిమాలాడినా లాభం లేకుండా పోయింది. నా మొదటి సినిమా ఆగిపోయింది, ఇక నా గతి ఏంటి అని లబోదీబోమన్నాడా లింగరాజు. అతనికి ఇక జన్మలో ఏ ప్రొడ్యూసరు సినిమా ఛాన్స్ ఇవ్వడు. ఎంత మంచి స్క్రిప్ట్ తీసుకువెళ్ళినా ముందుకు రారు. వీడిది ఐరన్ లెగ్, ఫస్ట్ సినిమానే ఆగింది అని సెంటిమెంట్తో దెబ్బ కొడతారు. నాదైతే మరొక రకమైన బాధ. నీకు బుద్ధి జ్ఞానం లేదు, సినీ నాలెడ్జ్ శూన్యం. నీకేం కర్మ పట్టిందని ఆ దరిద్రం సినిమా మొదలుపెట్టావు? మనకున్న పలుకుబడికి ఏ హీరో కాల్ షీట్లు ఇవ్వడు? మన లెవెల్కి పాన్ ఇండియా సినిమా తీయాల్సింది కదా. హడావుడిగా వాడెవడో సింగరాజు లింగరాజు మాటలు విని చీప్లో లాగించవచ్చని స్టార్ట్ చేశావు. దరిద్రం సినిమాల జోలికి వెళ్తే మనకు దరిద్రం చుట్టుకుంటుంది. ఇప్పుడు సగం తీసిన సినిమాకు అయిన కోట్లు బూడిదలో పోసిన పన్నీర్ అయింది. ముందు ముందు నువ్వు సినిమా తీస్తానన్నా ఏ హీరో కూడా కాల్ షీట్లు ఇవ్వడు. నీది ఐరన్ లెగ్ అంటాడు. ఈ విధంగా నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. సినిమా పూర్తయి రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయినా డబ్బులు పోయినా పర్వాలేదు, దాని దారి వేరు. సినిమా మధ్యలో ఆగిపోతే ఎంత నరకమో. అందరూ ఎత్తిపొడిచేవారే, చాటుగా నవ్వుకునేవాళ్లే. నేను డిప్రెషన్లో పడిపోయాను, అవమాన భారంతో కృంగిపోయాను. డబ్బులు పోయి శని పట్టినట్లయింది. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. సిటీకి దూరంగా అబ్దుల్లాపూర్ మెట్ దాటిపోతూ ఉండగా నాకు ఒక పాడుపడ్డ బావి కనిపించింది. ఎన్ని వందల ఏళ్ల నాటిదో శిథిలమైపోయి ఉంది. నేను అందులోకి దూకి చావాలనుకున్నాను. ఆ విధంగా డిసైడ్ అయిపోయి బావిలోకి దూకాను. తీరా చూస్తే అందులో నీళ్లు లేవు. వీర వెంకట సత్యప్రసాద్ చెప్పటం ఆపి ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. ఇన్స్పెక్టర్, మీకు మహత్యాల మీద నమ్మకం ఉందా అని ప్రశ్నించాడు. అయ్యో, ఎందుకు లేదండి, 199 మంది మహత్యాలను నమ్మేవాళ్లే ఈ లోకంలో. ఎవరో 101 ఉన్న నాస్తికులు నమ్మరు అన్నాడు ఇన్స్పెక్టర్. అయితే వినండి, ఆ నీళ్లు లేని బావిలో పడి ఓరి దేవుడా నేను చావటం ఎట్లా, ఏదైనా రాయితో తల పగలు కొట్టుకోనా అనుకుంటూ తడుముతూ ఉన్నాను రాయి కోసం. అప్పుడు తగిలింది చేతికి ఒక అద్భుత దీపం. దానిని పట్టుకుని రుద్దుతూ ఉంటే పొగ ఎత్తుగా లేచింది. ఆ పొగలో 12 అడుగుల ఎత్తైన భూతం కనిపించింది. దొర, ఏమి ఆజ్ఞ అని అడిగింది. నేను ఆ పాడుపడ్డ బావిలోకి ఎందుకు దూకింది ఆ భూతానికి చెప్పాను. దొర, మీకు ద్రోహం చేసిన ఆ మోహిని పట్టుకొస్తాను, మీ సినిమా పూర్తయిందాకా వదలొద్దు అన్నది ఆ భూతం. తర్వాత ఆ భూతం మోహినిని పట్టుకొచ్చి నాకు అప్పచెప్పింది. ఇక నేను సినిమా పూర్తి చేసే సన్నాహాల్లో ఉండగా ఆ మాయలమారి మోహిని తప్పించుకొని పారిపోయింది అన్నాడు వీర వెంకట సత్యప్రసాద్. ఇదంతా విని ఇన్స్పెక్టర్ పెద్ద షాక్ తిన్నాడు.
సార్, మీరేమో ఆ భూతం పట్టుకొచ్చిందని అంటున్నారు. సీసీ ఫుటేజ్లో 4 ముసుగు మనుషులు మోహిన్ని కిడ్నాప్ చేసినట్టుగా ఉంది అన్నాడు. ఆ 4 మనుషుల్ని పంపి ఆ భూతమే కిడ్నాప్ చేయించింది చెప్పాడు వీర వెంకట సత్యప్రసాద్. ఏమిటో సార్, మీరేమో మొదట్లో నేనే కిడ్నాప్ చేశాను అన్నారు, ఇప్పుడేమో భూతం కిడ్నాప్ చేసింది అంటున్నారు అన్నాడు. అవునండి, నేనే చేశాను అంటే చేయించాను అని అర్థం చేసుకోవాలి మీరు. భూతం చేయించినా నేను చేయించాననే కదా. ఇప్పుడు ఆ భూతం ఎక్కడుంది సార్? ఇంకెక్కడుంది, భూతం మాయమైపోయింది అన్నాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ టేబుల్ మీద ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. అతను రిసీవర్ ఎత్తి ఏదో మాట్లాడాడు. సార్, మీరిక వెళ్ళొచ్చు నీరసంగా చెప్పాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు వీర వెంకట సత్యప్రసాద్. తర్వాత మోహిని కేసు విత్డ్రా చేసుకుంది. సింగరాజు లింగరాజు డైరెక్షన్లో ఆగిపోయిన సినిమా మళ్ళీ షూటింగ్ మొదలైంది. భూతానికి మోహిని భయపడింది అని సినీ జనం గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.